ప్రాజెక్ట్ హినిచి అనేది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి మరియు ఏ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రారంభించిన కార్యక్రమం మణిపూర్. మణిపూర్లోని చురాచందపూర్ జిల్లాలో ప్రాజెక్ట్ హినిచి కింద పచ్చి బఠానీల మొదటి పంట విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ హినిచి అనేది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు మణిపూర్ పోలీసులు సంయుక్తంగా ప్రారంభించిన ఒక కార్యక్రమం. ప్రత్యామ్నాయ పంటల ద్వారా సుస్థిర జీవనోపాధులను ప్రోత్సహించడం మరియు అక్రమ గసగసాల సాగును తగ్గించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కు మొదటి దశను ఏ నగరంలో నిర్మించనున్నారు? కలబుర్గి, కర్ణాటక. కర్ణాటకలోని కలబుర్గి నగరంలో పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కు మొదటి దశను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. 1000 ఎకరాల ఈ ప్రాజెక్టులో అంతర్గత రహదారులు, వర్షపు నీటి పారుదల వ్యవస్థలతో సహా కీలక మౌలిక సదుపాయాలతో కూడిన ప్రపంచ స్థాయి ప్లగ్ అండ్ ప్లే పర్యావరణ వ్యవస్థ ఉంటుంది. ఈ పిఎం మిత్ర పథకం భారతదేశ వ్యాప్తంగా 7 ప్రదేశాల్లో విస్తరించి ఉంది. ఈ కార్యక్రమం కోసం అనేక ప్రదేశాలకు ఆమోదం లభించింది. ఇక మొదటిది వరంగల్, తెలంగాణ. ఈ తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక రెండవది కలబుర్గి, కర్ణాటక. మూడవది దార్, మధ్యప్రదేశ్. నాలుగవది విరుదునగర్, తమిళనాడు. ఐదవది నవసారి, గుజరాత్. ఆరవది లక్నో, ఉత్తరప్రదేశ్ మరియు అమరావతి, మహారాష్ట్ర. ఇండియా ఏఐ మిషన్ కింద అవతార సంస్థ ఇటీవల ప్రారంభించిన డిస్టిల్డ్ వీడియో ఏఐ మోడల్ పేరు ఏమిటి? వరియా. ఇండియా ఏఐ మిషన్ కింద అవతార సంస్థ వరియా అనే ఏఐ నేటివ్ డిస్టిల్డ్ వీడియో మోడల్ను ప్రారంభించింది. భారతదేశానికి వీడియో ఏఐని సరసమైనదిగా, అందుబాటులో ఉండేదిగా మరియు సందర్భోచితమైనదిగా మార్చడానికి ఇది రూపొందించబడింది. ఈ ప్రారంభోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. భారతదేశంలోని ప్రాంతీయ సంస్కృతులు, పండుగలు, ఆహారం, వస్త్రధారణ మరియు దైనందిన జీవితాన్ని అర్థం చేసుకొని సాంస్కృతికంగా సుసంపన్నమైన వీడియోలను రూపొందించడానికి వీలుగా ఈ వర్యను రూపొందించారు. కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. తెలంగాణ అటవీశాఖ కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సఫారీ పర్యటనను ప్రారంభించనుంది. ఈ సంరక్షణ కేంద్రం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి నది కుడి ఒడ్డున ఉంది. గోదావరిలో కలిసే ముందు ఈ సంరక్షణ కేంద్రం గుండా ప్రవహించే నిత్య నది అయిన కిన్నెరసాని నది పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. ఇది దండకారణ్య వనంలో ఒక భాగం మరియు కిన్నెరసాని డ్యాముకు సమీపంలో ఉంటుంది. ఏ దేశం తన తొలి అంతరిక్ష వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహం అయిన సోలార్ 1ను ప్రయోగించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటీవల తన మొదటి ప్రత్యేక అంతరిక్ష వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహమైన సోలార్ 1ను క్రియాశీలం చేసింది. దీనిని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. సోలార్ 1ను మొదట స్పేస్ వెదర్ ఫాలో ఆన్ లగ్రాంజ్ 1 అని పిలిచేవారు. తర్వాత దీనికి స్పేస్ వెదర్ అబ్జర్వేషన్ ఎట్ L12 అడ్వాన్స్ రెడీనెస్ 1 అనగా సోలార్ 1 అని పేరు మార్చారు. సౌర తుఫాన్ల గురించి ముందస్తు హెచ్చరికలు అందించడానికి సౌర్య కార్యకలాపాలను మరియు అంతరిక్ష వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షించడం దీని యొక్క ప్రాథమిక లక్ష్యం. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ 2026ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకు తన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టులో 2026 సంవత్సరానికి గాను ప్రపంచ వృద్ధి అంచనాను 2.5% తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని
అంచనా వేయబడింది. 2025లో 7% వృద్ధిని అంచనా వేసిన తర్వాత 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి 6.6% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు 2027లో 7.2% మరియు 2028లో 7.0% వృద్ధిని కూడా అంచనా వేసింది. మానవ బ్రెయిన్ స్టెమ్ యొక్క ప్రపంచంలోని అత్యంత వివరణాత్మక 3D అట్లాస్ అయిన యాంకర్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐఐటి మద్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు మానవ మెదడు కాండం యొక్క ప్రపంచంలోని అత్యంత వివరణాత్మక 3D అట్లాస్ అయిన యాంకర్ను విడుదల చేసింది. యాంకర్ అనగా అట్లాస్ ఆఫ్ న్యూరోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్ విత్ 3D రీకన్స్ట్రక్షన్. దీనిని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ అధునాతన బ్రెయిన్ ఇమేజింగ్ మరియు కంప్యూటింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి అభివృద్ధి చేసింది. ఈ అట్లాసు గర్భస్థ, బాల్య మరియు వయోజన దశలను కవర్ చేస్తూ మానవ మెదడు కాండం యొక్క బహుళ రీతుల 3D ఇమేజెస్ను అందిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగల సమాధుల స్థావరాన్ని కనుగొనడం వల్ల ఇటీవల వార్తల్లో నిలిచిన డైమింటినా ఫ్రాక్చర్ జోన్ ఏ మహాసముద్రంలో ఉంది? హిందూ మహాసముద్రంలో. శాస్త్రవేత్తలు డైమింటినా ఫ్రాక్చర్ జోన్లో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగల సమాధుల స్థలాన్ని కనుగొన్నారు. ఈ ప్రదేశం ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో 7,000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉంటుంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు ఫౌండో గే అనే జలంతర్గామిని ఉపయోగించి ఈ ఆవిష్కరణకు నాయకత్వం వహించారు. పరిశోధకులు 1200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నీటి అడుగున చీలికలో 485 కంటే ఎక్కువ శిలాజ ప్రదేశాలను గుర్తించారు. ఈ శిలాజాలు 120,000 సంవత్సరాల నుంచి 5.3 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవిగా అంచనా వేశారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఏ టెలిస్కోప్ను ఉపయోగించి 5 మిల్లీ సెకండ్ల పల్సార్లను కనుగొన్నారు? జెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్. నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు వేగంగా తిరిగే 5 న్యూట్రాన్ నక్షత్రాలను అనగా మిల్లీ సెకండ్ పల్సార్లను కనుగొన్నారు. దాదాపు 2 సంవత్సరాల పరిశీలన తర్వాత జెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ను ఉపయోగించి ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ పల్సార్లను మెస్సియర్ 69 మరియు మెస్సియర్ 70 అనే పురాతన గ్లోబరల్ క్లస్టర్లలో కనుగొన్నారు. భారీ నక్షత్రాలు సూపర్నోవాలుగా పేలిన తర్వాత ఏర్పడే వేగంగా తిరిగే న్యూట్రాన్ నక్షత్రాలనే మిల్లీ సెకండ్ పల్సార్లు అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చివరి అంచె వరకు డిజిటల్ కనెక్టివిటీని అందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ గంగాను ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. గ్రామీణ ప్రాంతాల్లో చివరి అంచె వరకు డిజిటల్ కనెక్టివిటీని అందించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రాజెక్ట్ గంగాను ప్రారంభించింది. డిజిటల్ విద్య, టెలిమెడిసిన్, ఈ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి మరియు సాంకేతిక ఆధారిత ఉపాధి అవకాశాలను విస్తరించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల కుటుంబాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్రాగునీటిలో ఆర్సెనిక్ను వేగంగా గుర్తించడం కోసం చేతితో పట్టుకోగలిగే పోర్టబుల్ పరికరమైన ఆర్సెన్ సేఫ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి భువనేశ్వర్. భువనేశ్వర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు త్రాగునీటిలో ఆర్సెనిక్ను వేగంగా గుర్తించడం కోసం ఆర్సెన్ సేఫ్ అనే ఒక పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఆర్సెన్ సేఫ్ వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన
అక్కడికక్కడే నీటి పరీక్షను సాధ్యం చేస్తుంది. ఇది నానో టెక్నాలజీతో అనుసంధానించబడిన అధునాతన రెడ్యూస్డ్ గ్రాఫేన్ ఆక్సైడ్ ఆధారిత మైక్రో సెన్సార్ను ఉపయోగిస్తుంది. ఈ పరికరం నీటిలోని ఆర్సెనిక్ గాఢతలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించగలదు. నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ అండ్ ఎగ్జిబిషన్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? మేఘాలయ. మేఘాలయ నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ సదస్సు షిల్లాంగ్లోని లారిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్లో జరుగుతుంది. ఈ సదస్సు ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు మరియు ప్రాంతీయ వృద్ధిపై దృష్టి సారిస్తుంది. నెట్వర్క్ సర్వే వాహనాలను ఇటీవల దేశవ్యాప్తంగా ఏ మంత్రిత్వ శాఖ మోహరించింది? రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ రహదారులను మెరుగ్గా పర్యవేక్షించేందుకు భారతదేశం అంతటా అధునాతన నెట్వర్క్ సర్వే వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ నెట్వర్కే సర్వే వాహనం అనేది జాతీయ రహదారుల పరిస్థితులను అంచనా వేయడానికి అధునాతన సెన్సార్లు మరియు డేటా సేకరణ వ్యవస్థలతో కూడిన ఒక ప్రత్యేక మౌలిక సదుపాయాల నిర్వహణ వాహనం. ఈ ఎన్ఎస్వీలు రోజుకు 300 కిలోమీటర్ల వరకు సర్వే చేయగలవు. ఇవి పగుళ్ళు, గుంతలు, అంచులు విరగడం, రోడ్డుపై గీతలు, గరుకుదనం, రోడ్డుపైకి లేవడం మరియు లేన్ మార్కింగ్ సమస్యలతో సహా 13 రకాల రోడ్డు లోపాలను గుర్తిస్తాయి. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్సన్ ఏ దేశానికి చెందినవారు? న్యూజిలాండ్. మాజీ ఆటగాడు కేన్ విలియమ్సన్ దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ను ప్రకటించారు. న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు బ్యాటింగ్ దిగ్గజమైన ఆయన అన్ని ఫార్మాట్లో కలిపి 19,346 పరుగులతో న్యూజిలాండ్ తరపున అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా రిటైర్ అయ్యారు. టెస్ట్ క్రికెట్లో ఆయన 33 సెంచరీలు మరియు 6 డబుల్ సెంచరీలతో సహా 9,500 కంటే ఎక్కువ పరుగులు సాధించారు.